వెల్కమ్ టు కిరణ్ టీవీ. నిన్న ప్రధానమంత్రి మోదీ గారి యొక్క పర్యటన యావత్తు ఆయన పుణ్యక్షేత్రం దర్శించే జ్యోతిర్లింగంలో రెండో లింగం శ్రీశైలంలో దర్శించిన తర్వాత అన్నీ కూడా ఆధ్యాత్మిక ధోరణి కనపడింది ఆయనలో. అచ్చ సాంప్రదాయంలో గుళ్ళో ప్రవేశించి పంచకట్టుతో అందరినీ అలరించారు. నామాలతో బొట్టులతో శివుణ్ణి ఆరాధించారు. అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. అదే సమయంలో ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా పంచి కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు పంచి కట్టుకొని ఆయనతో పాటు ఉండి అక్కడ శివాజీ మహారాజుని నమస్కరించుకొని తీర్థప్రసాదాలు సేకరించి మోదీ గారిని దగ్గరుండి చూసుకున్నారు. ఇదంతా బాగుంది. ఇదే సమయంలో ఎక్కువగా చాలామంది ట్రోల్ చేసే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారిది ఏముంది, పవన్ది ఏముంది అనుకునే వాళ్ళకి కిరణ్ టీవీ సాక్షిగా ఒకటి చెప్పదలుచుకున్నాం. ఏముంది వీళ్ళకి అంత లేదు అనుకునే వాళ్ళకి మరి ఏమీ లేకపోతే మోదీ గారు వాళ్ళిద్దరిని అక్కడిని చేర్చుకుని వాళ్ళిద్దరితో కూర్చొని అంత ఉల్లాసంగా మాట్లాడతారు. 13,400 కోట్ల అభివృద్ధి పనులకి ఎందుకు నాంది పలుకుతారు? ఆంధ్రప్రదేశ్ ఏది అడిగితే అది చేస్తామని ఎందుకు మోదీ గారి నోటి వినపడుతుంది? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి విజనరీ లీడర్స్ ఈ రాష్ట్రంలో ఉండటం అదృష్టమని ఎందుకు మోదీ గారు అంటారు? అదే సమయంలో మోడీ గారు కర్మయోగి అని చెప్పి పవన్ గారు ఎందుకంటారు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారు ఫ్రంట్ సీట్లో, ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత భద్రతా వలయంలో ఉండేది అమెరికా అధ్యక్షుడు, తర్వాత రష్యా అధ్యక్షుడు ఉంటారు, ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఉంటారు. అదే కోవలో వాళ్ళకి ఏమాత్రం తీసుకునే విధంగా ప్రధానమంత్రి జెడ్ కేటగిరీలో ఉంటుంది, సెక్యూరిటీ హై లెవెల్ ఉంటుంది, ఎవరు ఊహకు కూడా అందదు. అటువంటి ఆయన వెహికల్లో ఫ్రంట్ సీట్లో చంద్రబాబు గారు ఉన్నారు, వెనక సీట్లో ఎవరున్నారు చూస్తే మోదీ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అది ఆయన స్టామినా. తెలియక ఆయన స్థాయి తెలియక విమర్శించేవాళ్ళు, వాళ్ళ అంటే ఎక్కువగా ఆ జ్ఞానం లేకపోవటమా, ఏదో విమర్శించడమా, లేదా ఐడెంటిటీ క్రైసిస్తో అలా మాట్లాడటం అనేది ఆలోచించుకోవాలి. సాక్షాత్తు ప్రధానమంత్రి గారి పక్కనే పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టుకున్నారంటే, ముందు చంద్రబాబు గారు ఉన్నారంటే మరి వీళ్ళ బృందం ఏ విధంగా చూడాలా? పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 సంవత్సరాలు కలిసి వెళ్తామనేది అంటే అవతల వైసీపీకి అవకాశం లేదనేగా. 11 సీట్లు వచ్చి కూడా అసెంబ్లీకి రాలేకపోతున్నారు వైసీపీ వాళ్ళు. అదే సమయంలో మోదీ గారు వీళ్ళిద్దరు విజనరీ లీడర్స్ అంటున్నారు. చూడముచ్చటగా ఉంది ఈ యొక్క పరిణామం. అక్కడ శ్రీశైలంలో ఆ పుణ్యక్షేత్రంలో నుంచి ఆ తర్వాత కర్నూలులో జరిగే మీటింగ్ వరకు కూడా అంత వెంట పెట్టుకొని ఎంతో ఆహ్లాదకరంగా ఈ మీటింగ్ జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళు కోరుకున్నట్టుగా వీళ్ళ మధ్య వైషమ్యాలు లేవు, తగాదాలు లేవు. చూడముచ్చటగా ఉంది. 15 సంవత్సరాలు పరిపాలిస్తారు అనే ఆశ కూడా ప్రజల్లో చిగురిస్తుంది ఈ పరిణామాల రీత్యా. కాబట్టి మరి గత 5 సంవత్సరాలు మాకు 20 మంది ఎంపీలు ఇస్తే మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామన్నారు. కానీ వాళ్ళు వాళ్ళ మెడలు ఉంచారు తప్పితే స్పెషల్ స్టేటస్ తేలేపారు. మరి 3 రాజధానులు అన్నారు, ఏ రాజధాని లేకుండా పోయింది. రోడ్లు లేవు, అస్తవ్యస్తమైన వ్యవస్థలు, ప్రజాస్వామ్యం లేకుండా అనేక రకాల పరిణామాలు మనం చూసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎంప్లాయ్మెంట్ కల్పించలేకపోయారు. ప్రజలకు ఇచ్చిన సంక్షేమాన్ని మర్చిపోయారు. రోడ్లతో పాటుగా పరిశ్రమలు తేలేకపోయారు. కాబట్టి 11 సీట్లకు పరిమితం అయిపోయాయి. మరి వీళ్ళు కూడా కూటమి నిన్న జరిగిన పరిణామాన్ని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో సంయమనంతో, అటు లోకేష్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు. అదే సంయమనంతో కింద స్థాయి కేడర్ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే ధోరణిలో కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు మిగతా పార్టీలు తక్కువ చూస్తే రేపు మీకే ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. అన్ని ఓట్లు పడితేనే ఇక్కడ గెలిచింది. ఏ ఒక్క పార్టీతో అధికారాలు రాలా. టీడీపీ ఒక్కటే ఇన్ని సీట్లు వచ్చాయి అనుకోవటం పొరపాటు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అది బాగా. మోదీ గారిని ఒప్పించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చొరవే జగన్ నిన్ను అదపోతాను దొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని చెప్పి చేసిన వ్యక్తి. 2 జిల్లాలు దాదాపు 8 జిల్లాలు 0కే పరిమితం అయిపోయింది. 21 స్థానాలు పోటీ చేసి 21 స్థానాలు గెలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి స్ట్రెంత్ మోదీ గారు ఎందుకన్నాడు పార్లమెంట్ సాక్షిగా, ఈయన పవన్ కాదు తుఫాన్ అని. ఆధ్యాత్మిక వస్త్రాల్లో ఉన్నప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు అందరినీ పలకరించింది ఒక ఎత్తు అయితే, పవన్ దగ్గర ఎప్పుడు ఈ వస్త్రాల్లో ఉంటామని తమాషాగా మాట్లాడిన తీరు అంటే ఏదో రాజకీయాల్లో చేయటం కాదు, ప్రజల కోసం చేయాలి. అటువంటి వాళ్ళకు అందరే ఉంటారు. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు నిన్న మోడీ గారి పక్కన కూర్చోబెట్టుకోవటం, ఇది దీర్ఘకాలికంగా దేశం యొక్క రాజకీయాలు సుస్థిరమైన రాజకీయాల దిశగా వెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యత ఇది అనేది మోదీ గారు నిన్న జరిగిన సమావేశం ద్వారా ప్రపంచానికి తెలియజేశారని మనం చెప్పుకోవచ్చు.